ఒక పెద్ద నీటి ట్యాంకర్ నీటిని నింపుకుని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు దాని కదలిక అన్ని వాహనాల మాదిరిగా ఉండదు. బ్రేక్ వేయాలన్నా ముందుకు కదలాలన్నా దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే దాని లోపల పెద్ద స్థాయిలో జలరాశి ఉంటుంది. వాహనం నడకకు అనుగుణంగా నీరు కదులుతుంటుంది. నీటి కదలికలు వాహనం కదలికను ప్రభావితం చేస్తుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే సరిగ్గా అలాంటి ఓ పరిస్థితి కారణంగా ఏకంగా భూమిపై ప్రభావం పడుతుంది. మరి ఆ ప్రభావం ప్రపంచాన్ని ఎలాంటి ఉపద్రవం వైపు నడిపిస్తుందో ఇప్పటికైతే తెలియదు. అదేంటో వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. చైనాలో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద త్రీ గార్జెస్ డ్యామ్ లో నిల్వ ఉన్న అపారమైన జలరాశి కారణంగా భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే గమనంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూగమనంలో మార్పులు అనివార్యమవుతున్నాయని, ఇది ప్రపంచానికి శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు 181 మీటర్ల ఎత్తులో త్రీ గార్జెస్ డ్యామ్ ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణం వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని కూడా వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ముందు చెప్పుకున్నట్లు భూమిపై భారీ మొత్తంలో కొత్తగా ఏమైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూగమనంపైనే పడుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా అదే విషయాన్ని పదే పదే చెబుతుంది. 2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు కూడా భూగమనంలో మార్పు స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రో సెకండ్లు తగ్గిపోయింది. ఇలాంటి మరో ఆందోళనకర పరిస్థితి త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి అక్కడ అంత నీరు ఎలా వస్తుందన్నది చూస్తే త్రీ గార్జెస్ డ్యామ్ కు 3 నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. అది ఎంతంటే సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరుగా లెక్కలు కట్టారు. అంతటి భారీ జలరాశి త్రీ గార్జెస్ డ్యామ్ లో వచ్చి చేరుతుంది. మరి అంత మొత్తంలో ఒకే చోట నీరు చేరడం మామూలు విషయం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షం నుంచి సాధారణ కంటితో చూస్తే చైనాలోని 2 మానవ నిర్మితాలు కనిపిస్తాయని ISS శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ డ్యామ్ లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు, అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పనులను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసమే 114 పట్టణాలను 1680 గ్రామాలను చైనా నేలమట్టం చేసింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావాసం కల్పించింది. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్ కు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిపై మనం చేసే చర్యలు భూమి స్వభావాన్ని మార్చేస్తుండడం విచారకరం అంటున్నారు పరిశోధకులు. కేవలం చైనా కారణంగా భూమిపై నివసించే సమస్త ప్రజలు మరోసారి కరోనా లాంటి వైపరీత్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ నీటి నిల్వ వల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వివరించింది. త్రీ గార్జెస్ డ్యామ్ చైనా ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ పవర్ స్టేషన్. మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్ లో ఉన్న ఈ డ్యామ్ యాంగ్జీ నదికి అడ్డంగా నిర్మించబడింది. దీన్ని తుయం ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమీపంలోని 3 లోయలను ఉపయోగిస్తుంది. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ వల్ల భూమి భ్రమణాన్ని ప్రభావితం చేయడంపై నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆనాటి భూకంపం భూమి పొరపై ప్రభావం చూపిందని, తద్వారా భూభ్రమణంపై ప్రభావం పడిందని చెబుతున్నారు. నిజానికి భూమి ద్రవ్యరాశి భూగోళ వ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. అపారంగా నీటి నిల్వ ఒక్క చోట చేరడం ద్వారా భూమి ద్రవ్యరాశి అక్కడ పెరుగుతుంది. ఇది గ్రహం యొక్క స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. టెక్టానిక్ ప్లేట్లు కదలికల వల్ల సంభవించే భూకంపాల కన్నా ఈ రకమైన ఇన్బ్యాలెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ఒకే చోట చేరిన నీరు కూడా భూభ్రమణాన్ని మార్చవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. చైనాలోని ఈ జాయింట్ డ్యామ్ 40 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ చేయగలదు. దీని కారణంగా ఇది భూమిపై ఒక రోజు నిడివిని 0.06 మైక్రో సెకండ్లు పెరుగుతుంది. అలాగే ఇది భూమి ధ్రువ స్థానాన్ని దాదాపు 2 సెంటీమీటర్ల వరకు కదిలిస్తుంది. ఈ కారణంగా అనేక అంశాలు ప్రభావితం అవుతాయి. అంటే భూమి ఉష్ణోగ్రతలు పెరగడం, 2 ధ్రువాల వద్ద మంచు కరిగిపోవడం జరుగుతుంది. నీటి ఒత్తిడి భరించలేక భూభ్రమణంలో మార్పులు వస్తున్నాయంటే డ్యామ్ ఏ స్థాయి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో ఉన్న త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల సమస్త మానవాళికి ముప్పు పొంచి ఉందని అందుకే బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూగమనంలో మానవ నిర్మిత కట్టడాల వల్ల మార్పులు సంభవించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఏదో కుట్రతో ఏదో ఒక వార్త లేనిదే చైనాకు తెల్లవారదనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మన దేశంతో చైనా వ్యవహరించే తీరు నోటితో మెచ్చుకుని నొసలతో విక్రించిన చందంగా ఉంటుంది. తాజాగా భారత సరిహద్దుల్లో చైనా సీక్రెట్ గా మరో ఆనకట్ట నిర్మాణం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో గత 2 ఏళ్లుగా సాగిస్తున్న దూకుడును ఈ మధ్య మరింత పెంచింది. గిచ్చి కయ్యం పెట్టుకున్నట్లు వ్యవహరిస్తుంది. భారత్ నేపాల్తో సరిహద్దుకు సమీపంలో గంగా నది ఉపనదిపై టిబెట్ లోని చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. టిబెట్ లోని బురాంగ్ కౌంటీలో మబ్జా జాంగ్బో నదిపై ఆనకట్టను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. భారత్ నేపాల్తో చైనా సరిహద్దు ట్రైసెక్షన్ కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆనకట్ట ఉందని సమాచారం. కొత్త ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఆనకట్ట 350 మీటర్ల నుంచి 400 మీటర్ల పొడవు ఉన్నట్లు కనిపిస్తుంది. నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో చైనా ఉద్దేశం ఏమిటన్నది చెప్పలేకపోతున్నారు. మన దేశానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాలాపాని ప్రాంతానికి ఎదురుగా ఈ ఆనకట్ట నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. డ్యామ్ లో నీటిని నిల్వ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఆ నీటిని విడుదల చేయడం వల్ల దిగువకు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సమాచారం లేకుండా భారత్ వైపు నీటిని విడుదల చేయడం ద్వారా మన దేశంలోకి కృత్రిమ వరదలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. చైనా ఇటీవల కాలంలో యార్లంగ్ జాంగ్బో నదిపై అనేకంగా చిన్న చిన్న ఆనకట్టలను నిర్మించింది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఈ ఆనకట్ట ద్వారా భవిష్యత్తులో చైనా నీటిపై నియంత్రణకు ప్రయత్నాలు చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సరిహద్దుల్లో ఇలాంటి కుట్రపూరిత చర్యలతో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. అయితే 2020లో చైనా ఇండియా సరిహద్దుల్లో ఘర్షణ తరువాత ఇప్పటికే 17 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయి. చైనా వైపున ఉన్న చుగల్ మొల్డో సరిహద్దు సమావేశ ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో పశ్చిమ సెక్టార్లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఎటూ తేలకుండానే ముగుస్తూ ఉంటాయి. అధికారుల మధ్య జరిగే చర్చల్లో సాధారణంగా ఏ సమస్యలను తేల్చాలన్న హైకమాండ్ అంగీకారం కావాల్సి ఉంటుంది. చర్చల సారాంశం వారికి తెలిపి వారి నిర్ణయాన్ని తనకు తెలిపేలోగానే మరో చోట మరో తిక్క పని చేయడం చైనాకు పరిపాటుగా మారింది.